చిచి మ్యాచ్ గెలిచి క్వాలిఫైర్ 1కి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ పంజాబ్ చేతిలో ఓడిపోయాం. లేకపోతే మా మీద విన్ అవ్వడం అంత ఈజీ అనుకున్నావా? తాట తీసేస్తాం రే. మేము ఇంకా ఎలిమినేట్ అవ్వలేదురా, మాకింకా ఛాన్స్ ఉంది. మీ కర్మకాలి మాతో మ్యాచ్ పడితే నీకు అస్సామే దిక్కు. ఆల్రెడీ ఒకసారి ఓడించాం, మళ్ళీ ఓడించలేమా ఏంటి? మా అమ్మాయి గురించి నీకు ఇంకా సరిగ్గా తెలియనట్టుంది. మేము ఒక మ్యాచ్ ఓడిపోయామంటే కంబ్యాక్ గట్టిగా ఇస్తాం. దమ్ముంటే మీరు కంబ్యాక్ ఇచ్చి మాతో మ్యాచ్ కి రండి, దోళ తీర్చేస్తాం. నువ్వు అలానే ఉండు, తొందరలోనే నీకు భయం అంటే ఏంటో చూపిస్తా. రే ఎల్లచ్చి ఏంట్రా అలా ఓడిపోయారు? మీరు విన్ అయిపోతారు ఆర్సీబీని గట్టిగా వేసుకుందాం అనుకున్నాను, మీరు దొబ్బెట్టేశారు. ఆర్సీబీని ఓడించడానికి చాలా ట్రై చేశాను రా, కానీ నా వల్ల కాలేదు. అయినా మీ ఆట గురించి తెలుసు కూడా, మీరు గెలుస్తారనుకోవడం నాది తప్పు. ఏం తెలుసురా నీకు మా ఆట గురించి? మా రిషబ్ పంత్ 118 కొట్టి మొగ్గేశాడు, మిచెల్ మార్ష్ 67 కొట్టి పెద్ద టార్గెట్ ఇచ్చాం. అయినా సరే ఆర్సీబీ విన్ అయింది. ఇంకెందుకు మీరు బొక్క? ఆర్సీబీ చేతిలో ఓడిపోవడం ఏంట్రా బాబు? ఆర్సీబీ అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. మా ప్లేయర్స్ ఆట చూసావు కదా. జితేష్ శర్మ 85 కొట్టాడు, మయాంక్ అగర్వాల్ 41 కొట్టాడు, మా విరాట్ కోహ్లీ 54 కొట్టి మ్యాచ్ గెలిపించేశారు. మీకున్న దరిద్రానికి మ్యాచ్ ఓడిపోయి అస్సాం వచ్చేస్తారులే, కంగారు పడకు. మేం కప్పు కొట్టడం ఖాయం. అయినా ప్లే ఆఫ్స్ లో లేనోడివి నీతో మాట్లాడరా, నువ్వు అస్సాం మింగే.